ఇస్లాం ధర్మం అంటే ఏమిటి? ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా అపార్థానికి గురైనటువంటి పదం ఇస్లాం. ఈరోజు మనం టెక్నాలజీ డెవలప్ అయింది. ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ తెలుస్తుంది. అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. చాట్ జీపీటీ లాంటి ఏఐ యాప్స్, అప్లికేషన్స్ ఉన్నాయి. అయినా మనం వాటిలోకి వెళ్ళి అసలు వాట్ ఈజ్ ఇస్లాం అని ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయము. కేవలం ప్రాపగండా, ఏదైతే ఫేక్ ప్రాపగండా జరుగుతుందో దాన్ని మాత్రమే విని ప్రస్తావన చేస్తూ ఉంటాము. అయితే ఒకసారి మనం స్టడీ చేయాలి, వాట్ ఈజ్ ఇస్లాం. ఇస్లాం అంటే శాంతి, సమర్పణ. అంటే ఇస్లాం యొక్క మూల సిద్ధాంతం, ఈ సమస్త సృష్టికి సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనకు విధేయత చూపుతూ, ఆయన ముందు నన్ను నేను సమర్పించుకుని ఆయనకు విధేయత చూపుతూ జీవితాన్ని గడపడమే ఇస్లాం. అంటే నా లైఫ్లో నా ఇష్ట ప్రకారం నేను జీవితాన్ని గడపవచ్చు. రెండోది, నన్ను సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆయనకు ఇష్ట ప్రకారం జీవితాన్ని గడపవచ్చు. ఈ రెండు మార్గాల్లో నా ఇష్ట ప్రకారం కాకుండా నన్ను సృష్టించిన సృష్టికర్త ఇష్ట ప్రకారం ఆయనకు భయపడుతూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తూ జీవితాన్ని గడిపేటువంటి విధానాన్నే అరబీ భాషలో ఇస్లాం అంటారు. అంటే ఇస్లాం అంటే నన్ను నేను సంపూర్ణంగా నా సృష్టికర్తకు సమర్పించుకోవాలి, ఆయన చేయమన్నది చేయాలి, ఆయన వద్దన్నది మానేయాలి, అది నాకు ఎంత నచ్చినా సరే. ఈ విధంగా దైవ విధేయత చూపుతూ, దైవ ఆజ్ఞలను అనుసరిస్తూ జీవితాన్ని గడిపేటువంటి విధానాన్ని ఇస్లాం అంటారు.